2024 ఎన్నికలకు ముందు కొన్ని ప్రచార సభల్లో జనసేన పార్టీ కార్యకర్తలు సీఎం, సీఎం అని చెప్పి అరుస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళను వారించుకుంటూ, ఎందుకయ్యా నన్ను సీఎం, సీఎం అని చెప్పి రాష్ట్రానికే పరిమితం చేస్తారు. ఇంక అంతకు మించి ఏమి ఎదగొద్దా? ఎందుకు నన్ను ఇక్కడికే పరిమితం చేస్తారు, నేను విశ్వమానవుణ్ణి అని చెప్పి అంటూ ఉండే. బహుశా జనసేన పార్టీలో కొందరు ఈ విషయాన్ని ఏమైనా చాలా సీరియస్గా తీసుకున్నారేమో. ఆయన పరిధి సీఎం కాదు, పీఎం వరకు వెళ్ళాలి అని చెప్పి, ఆ మేరకు మనం కింగ్ మేకర్ కావాలి అని చెప్పి వాళ్ళు సీరియస్గా ఒక నిర్ణయం తీసుకుని అమలుపరచాలని చెప్పి జనసేనలో ఒక టీం ఏమైనా భావించిందేమో తెలియదు. కానీ ఇప్పుడు కర్ణాటకలోను, కేరళలోను, తర్వాత తమిళనాడులోను, మొత్తం దక్షిణ భారతదేశం అంతా జనసేనను పెద్ద స్థాయిలో విస్తరించబోతూ ఉన్నారట. మొన్న ఎవరో ఆ కర్ణాటకలో అసలు అక్కడ ఏమాత్రం చెల్లుబాటు కానీ, ఎప్పుడో 30 ఏళ్ళ కిందట ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని తీసుకొని కర్ణాటకలో జనసేన పార్టీకి చాలా పట్టు దొరుకుతుంది, తీవ్రంగా విస్తరించబోతున్నామని చెప్పి చెప్పారు. తాజాగా తిరువనంతపురం కేరళ ఉంది కదా, అక్కడ నుంచి ఎవరో కొందరు గుప్పెడు మంది, 1 డజన్ మందో 10 మందో జనసేన పార్టీ కండువాలు కప్పుకున్నారట. జనసేన పార్టీ సిద్ధాంతాలకు వాళ్ళు ఆకర్షితులు అయ్యారట. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి, వీళ్ళు వాళ్ళ కండువాలు కప్పారు. వాళ్ళతో సమావేశమయ్యారు. కేరళలో జనసేన పార్టీని ఏ విధంగా విస్తరించాలి అని చెప్పి చర్చలు జరిపారట. అంటే జాతీయ స్థాయిలో జనసేనకు పెద్ద ఎత్తున ఆదరణ దక్కుతుంది అని నాగబాబు గారు మురిసిపోయారట. కేరళలో కూడా పార్టీని బాగా విస్తరిద్దాం, మీరందరూ కష్టపడండి అని వాళ్లకు సూచించారట. ఇవన్నీ విన్న తర్వాత ఎవరికైనా కనుక ఇవంతా కాసింత జోక్గా అనిపిస్తే అది వాళ్ళ తప్పు కాదులేండి. ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీ పెట్టాం, జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో, తెలంగాణ మీద మాకు ఎక్కడ లేని ప్రేమ ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెబుతూ ఉంటారు. కానీ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసేది ఉండదు, పోటీ చేసే పట్టమని 10 ఓట్లు వచ్చిండేది ఉండదు. అండ్ వీళ్ళ కూటమి పార్టీ ఎన్డీఏ కూటమిలో కీలకమైన బీజేపీ తెలంగాణలో కాసింత ప్రభావం చూపించే పరిస్థితిలో ఉన్న జనసేనని ఎక్కడ దేకడు కూడా దేకరు. అంతెందుకండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 21 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో కనుక జనసేన ఒంటరిగా పోటీ చేస్తే అదిగో 2-3 సీట్లైనా మేము గెలవగలమనే నమ్మకం కూడా వాళ్ళకు లేదు. ఆ మేరకు కూడా వాళ్ళు బలపడే ఆ ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అధికారంలో రాకముందైనా ఏదైనా ఆడో ఏడో రాజకీయం చేస్తున్నట్లు కనిపించేవాళ్ళు. ఇప్పుడు అధికారం వచ్చి ఉప ముఖ్యమంత్రి అని మంచిగా పవర్ని, ప్రోటోకాల్ని ఎంజాయ్ చేయడం మొదలెట్టిన తర్వాత ఎక్కడా కనీసం వాళ్ళ పార్టీ ఉందని దాన్ని బలోపేతం అని చెప్పి ఆ ఊసేలేదు. ఎంతసేపు ఉన్న టీడీపీని, బీజేపీని వాళ్ళ పాట ఎలా పాడుతూ పోవాలన్న దాని మీదే ధ్యాస. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంతంగా 1-2 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామనే ఆ విధంగా కూడా నమ్మకం లేని వాళ్ళు, ఆ విధంగానే బలోపేతం అవ్వడానికి చర్యలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏకంగా మహారాష్ట్రలో కర్ణాటకలో విస్తరిస్తాం, కేరళలో విస్తరిస్తాం, తమిళనాడులో విస్తరిస్తాం, జాతీయ స్థాయిలో బలపడతాం ఇవన్నీ మాట్లాడుతుంటే వాళ్ళకి సీరియస్గా అనిపిస్తాయేమో. బహుశా చూసే వాళ్ళకు చాలా పెద్ద కామెడీగా అనిపిస్తే అందులో ఆశ్చర్యం ఏముంది చూడండి.